రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. రబీ వరిలో సమగ్ర కలుపు ఎరువుల యాజమాన్యం. శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు తీయవచ్చు. ఫిబ్రవరి చివరి వరకు అపరాలను విత్తుకోవచ్చు. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం. ఎకరంలో 4 రకాల పంటల సాగు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు. రబీ వరి సాగులో ఎరువులు, కలుపు యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటం లేదు. శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని, పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ వరి సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు పూర్తిగా వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతూ ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో వరి పైరు 10 నుంచి 20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యంతో పాటు కలుపు యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పంటకు వేసే పోషకాలను కలుపు మొక్కలు గ్రహించడం వల్ల సుమారు 40% దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రతి పంటలోనూ కలుపు నివారణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. సాధారణంగా రబీ కాలంలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిలికలు వేసే సమయం తక్కువ ఉంటుంది. అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు కరీంనగర్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతము పంటల సాగు కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో మరియు జిల్లాల్లో ప్రధానంగా సాగు చేయబడుతున్న పంట వరి పంట. వరి పంట కనుక చూసుకున్నట్లయితే చాలామంది రైతులు నార్లు పోసుకోవడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో కొంతమంది రైతులు నేరుగా విత్తే పద్ధతులైనటువంటి డ్రమ్ సీడరు మరియు పొడిదుక్కిలో విత్తనం చల్లడం వంటి పద్ధతుల ద్వారా కూడా ఈ వరి పంటను సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే వరి పంటలో నాటు వేసిన తర్వాత నారు ఏనుకోకుండా మరియు జింకు లోపంతో పాటు అనేక రకాల మొగిపురుగు వంటి సమస్యలతో కొంచెం పంట కోలుకోవడం కష్టంగా మారింది. ఈ సమయంలో మనము పంటను కాపాడుకోవడానికి ప్రధానంగా తీసుకోవాల్సిన చర్యలు గమనించినట్లయితే ఎరువుల యాజమాన్యము మరియు కలుపు యాజమాన్యము, దీంతో పాటు చీడపీడల యాజమాన్యము, ఈ 3 కనుక మనం సక్రమంగా చేసినట్లయితే దిగుబడులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ముందుగా మనం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఎరువుల యాజమాన్యం కనుక గమనించినట్లయితే సాధారణంగా యాసంగిలో వరి పంట సాగు చేయడానికి ఎకరానికి 40 నుండి 60 కిలోల నత్రజనికి సంబంధించిన ఎరువులు, దాంతో పాటు 24 కిలోల భాస్వరం ఎరువులు, 16 కిలోల పొటాష్ ఎరువులు అవసరమైతాయి. దీనిలో భాగంగా మనం నత్రజని కోసము యూరియాను వాడతాము, భాస్వరం కోసము ఎస్ఎస్పి కానివ్వండి, డిఏపి కానివ్వండి, పొటాష్ కోసము మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఎరువులను అప్లై చేస్తున్నాము. సాధారణంగా ఒక ఎకరానికి యాసంగిలో 2 నుంచి 2.5 బస్తాల యూరియా, దానితో పాటు ఒక 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒకవేళ మనము డిఏపి రూపంలో కనుక వేసుకోవాలనుకున్నట్లయితే ఒక బస్తా డిఏపి, ఒక అర బస్తా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సరిపోతుంది. ఈ సాధారణంగా ఈ ఎరువులను చల్లేటప్పుడు మనము చివరిగా దుక్కి దున్నుకునే క్రమంలో ఆఖరి దుక్కిలో సిఫారసు చేసిన మొత్తం భాస్వరం ఎరువును, దానితో పాటు నల్లరేగడి నీళ్ళు అయితేనేమో సగం పొటాష్ ఎరువును, సగము సిఫారసు చేసిన నత్రజని ఎరువును 3 భాగాలుగా చేసుకొని దాంట్లో ఒక భాగము చివరి దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే మనకు పంట నాటిన వెంటనే ఏరుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నత్రజని ఎరువు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకు సిఫారసు చేసిన నత్రజని ఎరువును 3 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని దమ్ము చేసిన వెంటనే మిగతా 2 భాగాలను దుబ్బు చేసే దశలో మరియు అంకురం తొడిగే దశలో కనుక వేసుకున్నట్లయితే ఈ నత్రజని ఎరువును మనకు మొక్క సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో వేయడం వల్ల మనకు అనేక రకాల రోగాలు, తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేసిన దాని ప్రకారము నత్రజని ఎరువులను వాడినట్లయితే పంట ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పోషకాలకు సంబంధించి ఈ ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడుకున్నట్లయితే ఈ చలి ప్రభావం నుండి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య జింకు లోపము. ప్రస్తుతము మనం ఒకటే పంటను సాగు చేయడము, రసాయన ఎరువులు అతిగా వాడడం వల్ల ఈ జింకు లోపం అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా నాటిన 15-20 రోజుల తర్వాత మొక్క అనేది 3 నుంచి 4 ఆకులు మధ్య అయినకు ఇరుపక్కల ఇటుక లేదా తుప్పు రంగు మచ్చలు కనబడి మొక్క అనేది గిడసబారి పెరగకుండా ఉంటుంది.
దీన్ని చూసి మనము జింకు లోపం అని అర్థం చేసుకోవచ్చు. ఈ సాధారణంగా జింకు లోపాన్ని నివారించుకోవడానికి ప్రతి 3 పంటలకు ఒకసారి మనము యాసంగిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ను చివరి దుక్కిలో చల్లడం కానివ్వండి, లేదంటే ఒక 10 కిలోల జింక్ సల్ఫేట్ని తీసుకొని ఒక 2.5 క్వింటాల వర్మీ కంపోస్ట్ కానివ్వండి, పశువుల పేడతో కానివ్వండి కలిపి ఒక గోనె సంచిలో ఒక 15 నుంచి 20 రోజులు మాగబెట్టి దాన్ని దుక్కిలో చల్లుకున్నట్లయితే జింకు లోపాన్ని సవరించవచ్చు. అయితే మనం నాటు వేసిన తర్వాత జింకు లోపం కనుక గమనించినట్లయితే సాధారణంగా లీటర్ నీటికి ఒక 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని కలిపి ఒక 4 నుంచి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే ఈ జింకు లోపాన్ని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా జింక్ సల్ఫేట్ పిచికారీ చేసినప్పుడు మనం ఎటువంటి నత్రజని ఎరువులు కానివ్వండి, భాస్వరం ఎరువులతో కానీ కలపకూడదు. అదేవిధంగా తెగుళ్ళ మందులు, పురుగు మందులతో కూడా కలపకుండా జింక్ సల్ఫేట్ పిచికారీ చేసుకున్నట్లయితే మనము పంటను కొంచెం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య కలుపు సమస్య. ఈ కలుపు సమస్య గురించి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా నాటు వేసిన 5 రోజుల్లోపు మరియు కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు కూడా ఈ కలుపు మందులను పిచికారీ చేసుకొని మనం కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీనిలో భాగంగా మనం నాటు వేసిన 3 రోజుల్లోపు కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రెటిలాక్లోర్ మరియు పైరోజోసల్ఫాన్ ఇథైల్ అనే కలుపు మందు యొక్క మిశ్రమాన్ని మనం నాటిన 3 రోజుల్లోపు ఎకరానికి 4 కిలోల చొప్పున 20 కిలోల ఇసుకలో కలిపి పలుచగా నీరు పెట్టి చల్లుకున్నట్లయితే మనము ముందుగా మొలిచే గడ్డి జాతి మొక్కలు, తుంగజాతి మొక్కలు అటువంటి వాటి నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు నాటు వేసిన 15 నుంచి 20 రోజుల లోపల లేదా కలుపు 2 నుంచి 3 లేదా 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనము సిఫారసు చేసిన మందుల్లో ముఖ్యంగా మనకు ట్రైఫామాన్ ప్లస్ ఇథాక్సి సల్ఫరాన్ అనే మందు కౌన్సిల్ యాక్టివ్ రూపంలో దొరుకుతుంది. ఆ మందును ఎకరానికి 90 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మరియు తుంగజాతి మొక్కల నుంచి పంటను కాపాడుకోవచ్చు. దానితో పాటు ఇప్పుడున్న కలుపు మందుల్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సైలోపాప్ బ్యూటైల్ మరియు పెనాక్జులం అనే కాంబినేషన్లో మనకు లభిస్తున్న వివాయ అనే కలుపు మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మనం అన్ని రకాల కలుపు మొక్కల నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసి వస్తోంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 7 నుండి 8 క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం వేసవి పంటగా అపరాలు సాగు చేసే రైతులు పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పు ధాన్యాల వినియోగం ఉంది. దీనివల్ల గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డిమాండ్ సరఫరా మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. కానీ దేశీయ అవసరాలు తీర్చడానికి విదేశీ దిగుమతులపై ఆధారపడడం తప్పకపోవడం వల్ల ఎంతో విలువైన విదేశీ మారకద్రవ్య నిల్వలు నష్టపోవడం జరుగుతూ ఉంది. అందుకని దేశీయంగానే ఉత్పత్తిని పెంచి వాణిజ్యపరంగానే కాకుండా ఆహార భద్రతను, ముఖ్యంగా పోషకాహార భద్రతను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. నీటి వసతి ఉన్న రైతాంగం ప్రస్తుతం వేసవి పంటగా మినుము, పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని ఫిబ్రవరి చివరి వరకు ఈ పంటలను విత్తుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మార్చి 15 వరకు కూడా విత్తుకోవచ్చు. పెసర, మినుము పైర్లలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. రకాలు చూసుకున్నట్లయితే మనకి వేసవికి అనుకూలమైన రకాలు మదిరా వ్యవసాయ పరిశ్రమ నుంచి విడుదలైనటువంటి MGG 295 అనే రకం, MGG 347 అనే రకం, MGG 351 అనే రకం. అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం వరంగల్ నుంచి విడుదలైనటువంటి WGG 37, అదేవిధంగా WGG 42, అదేవిధంగా TM 96-2, అదేవిధంగా IPM 2-14 అనే రకాలు మనకి వేసవికి అనుకూలమైన రకాలు. ఇవన్నీ కూడా మనకి దాదాపుగా 55 నుంచి 70 రోజుల్లో పంట కాలం ఉంటుంది. అదే మన WGG 42 అనే రకం, 42 రకం 55 నుంచి 60 రోజుల్లో మనకి పంట చేతికి వస్తుంది. అదేవిధంగా ఇది పల్లాకు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. మిగతా రకాలు చూస్తే పల్లాకు తెగులు కొంతవరకు తట్టుకొని మనకి ఎకరానికి సరాసరి 5 నుంచి 6 క్వింటాల దిగుబడినిచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనం మెను రకాలు చూసుకున్నట్లయితే మనకి వేసవికి ముఖ్యంగా అనుకూలమైన రకాలు చూసుకున్నట్లయితే PG 31 అనే రకం, ఇది 70 నుంచి 75 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక మిగతా రకాలు చూసుకున్నట్లయితే మదిరా వ్యవసాయ పరిశ్రమ విడుదలైనటువంటి MBG 207, ఇది 80 రోజుల పంట కాలం ఉంటుంది. అదేవిధంగా మనకి గుంటూరు లామ్ ఫార్మ్ నుంచి విడుదలైనటువంటి LBG 787 రకం, అదేవిధంగా LBG 752 రకం, అదేవిధంగా LBG 20 రకం. ఇవి కూడా మనకి పంటకాలం 80 రోజుల్లో మనకి పూర్తవుతుంది.
దిగుబడి కూడా మనకి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకాలు. అదేవిధంగా తిరుపతి నుంచి ఇటీవల విడుదలైనటువంటి TBG 104 అనే రకం కూడా మనకి వేసవికి అనుకూలం. ఇది కూడా మనకి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి మనకి కూడా 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం కలిగిన రకం. సో ఇటువంటి రకాలన్నీ కూడా మనం వేసవిలో మనకి సాగు చేసుకోవచ్చు. అపరాల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ చౌడు నేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. వేసవి అపరాల్లో ముఖ్యంగా విత్తన మోతాదు, సాళ్ల మధ్య దూరం జాగ్రత్తగా పాటించాలి. అంతేకాకుండా విత్తన శుద్ధి చేయడం వలన విత్తిన 30 రోజుల వరకు పంటను చీడపీడల బారి నుంచి కాపాడిన వాళ్లమవుతాం. ఈ పెసర, మినుము అనేది అన్ని రకాల నేలకు అనుకూలం. ఎర్ర భూములు కానివ్వండి, నల్ల భూములు కానివ్వండి, అన్ని రకాల అనుకూలం. కాకపోతే మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి. అదేవిధంగా మనకి విత్తన మోతాదు వచ్చేసి మనకి ఎకరానికి పెసర అయితే 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం పడుతుంది. అదేవిధంగా మినుము అయితే ఎకరానికి 8 నుంచి 9 కిలోల వరకు, అంటే మనం అది సాలల్లో ఎదబెట్టుకున్నట్లయితే ఈ విత్తనం మోతాదు. అదే మనం చల్లుకున్నట్లయితే మనం దాదాపుగా 10 కిలోల విత్తనం సరిపోతుంది పెసరకి. మినుముకి అయితే 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరం అవుతుంది. జనవరి 15 నుంచి కూడా మేము విత్తుకోవచ్చు. జనవరి 10 నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకుంటే మనకి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మనం మార్చి 15 వరకు కూడా మనం పెసర మినుమును విత్తుకోవచ్చు. సో మొక్కల సాంద్రత చూసుకున్నట్లయితే మనకి సాలుకు మధ్య 22.5 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో వచ్చేటట్లుగా మనం వెతుకోవాలి. అంటే మనకి ఒక చదరపు మీటర్ తీసుకుంటే దాదాపుగా 44 మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి. అపరాల సాగులో అతి ముఖ్యమైనది ఎరువుల యాజమాన్యం. ఎంచుకున్న నేలను ముందుగా 2-3 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువును వేసుకుని కలియదున్నుకోవాలి. దాంతోపాటు నత్రజని, భాస్వరాన్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకి పప్పు జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి వేరు దగ్గర బొడిపల్లి ఉంటుంది. ఈ బొడిపల్లి ద్వారా గాలిలోని నత్రజని స్థిరీకరించి మనకి నత్రజని వినియోగాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మనకి ఎకరానికి 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువు, అదేవిధంగా 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు సరిపోతుంది. అది కూడా ఆఖరి దుక్కులోనే వేసుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి చూసుకోవాలి. మెయిన్గా మనకి విత్తనం విత్తే ముందు కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వేసవి పంట కాబట్టి మనకి రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ ఉంటుంది. తద్వారా మనకి వైరస్ తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధికి గాను మనం కిలో విత్తనానికి గౌచ్ అంటే ఎమిడా అనే మందు ఉంటుంది. FS 600 అనే మందు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్లు, లేదంటే థయోమిథాక్సమ్ అనే మందు కిలో విత్తనానికి 5 గ్రాముల చొప్పున మనం విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకొని తెగులు సంబంధించిన మందుతో కూడా, అంటే మనకి 2.5 గ్రాములు క్యాప్టన్ లేదా థైరమ్ లేదంటే మ్యాంకోజెబ్తో పాటు కీటకనాశనంతో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దాదాపుగా 15 నుంచి 20 రోజుల పాటు మనకి రసం పీల్చే పురుగులు కాపాడుకోవచ్చు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం: ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయటం. కాలం కలిసి వస్తే అన్ని పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. ఇలా అంతర పంటల సాగుతో అధిక లాభాలను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. వ్యవసాయాన్ని వ్యాపారంలాగా చేస్తేనే అధిక లాభాలు గడించవచ్చు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ పంట వెనుక పంట దిగుబడులు వచ్చే విధంగా మిశ్రమ పంటలు సాగు చేస్తే ఇక లాభాలకు కొదవ ఉండదు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులు ఉన్నా, ఒక పంట కాకపోతే మరో పంటలోనైనా మంచి ఆదాయం పొందేందుకు వీలుంటుంది. ఈ సూత్రాన్నే పాటిస్తూ ఎకరంలో 4 పంటలు సాగు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన రైతు మద్దిపాటి రవితేజ. రైతు రవితేజ చదివింది MBA. అది కూడా లండన్లో పూర్తి చేశారు. కానీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న భూమిలో వ్యవసాయాన్ని చేయడం ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ఎకరంలో మిశ్రమ పంటల సాగును చేపట్టారు. శాశ్వత పందిర్లపై తీగజాతి పంటలు పండిస్తూనే ఆ పందిర్ల కింద మిర్చి, బంతిపూలను సాగు చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఒక పంట తరువాత ఒక పంట వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని సాగు చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లోనే అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నారు. మేము ఒక ఎకరంలో 25 సెంట్లు మిర్చి,
ఒక 25 సెంట్లో ఆనబ, ఒక 25 సెంట్లో బీర, ఒక 25 సెంట్లో బంతి సాగు చేస్తున్నాం. ఇలా విధిగా సాగు చేయడానికి కారణం ఏంటంటే ఒక పంట కలిసి రాకపోయినా ఇంకో పంట కలిసి వస్తుందన్న ఒక ఆలోచనతో 4 రకాల పంటలు వేసి చేస్తున్నాం. ఇప్పుడు నిజంగానే దానికి తగ్గట్టు కూరగాయలు, పూలు అన్నీ మంచి రేట్లో ఉండటంతో మాకు కూడా మంచి ఆనందదాయకంగా ఉంది. ఇదంతా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో చేస్తాం. దానికి తోడు దీనికి మల్చింగ్ షీట్ వేస్తాం. ఎందుకంటే నీరు ఆరుదల బాగుంటుంది, ప్లస్ మేము ఇచ్చిన ఫెర్టిగేషన్ కూడా మొక్కకి క్రమంగా వెళ్తుంది. ప్లస్ మల్చింగ్ షీట్ ఉండటం వల్ల మాకు బెడద తగ్గుద్ది. ప్లస్ నీరు ఆరుదల మేము మామూలుగా 2 రోజులకు ఒకసారి ఇవ్వాల్సిన తడిని 4 రోజులకు ఒకసారి ఇచ్చే అవకాశం మాకు ఉంటుంది. నీరు కూడా వృధా కాదన్న ఒక దాంతోనూ కలుపు రాకుండా, ఎందుకంటే మాకు పంటల్లో మేజర్ కలుపే బాగా ఇబ్బంది. ఆ కలుపు నరగడటానికి మాకు మల్చింగ్ షీట్ బాగా ఉపయోగపడుద్ది. రాజమండ్రి నుంచి మేము బంతినారు, పచ్చిమిర్చి నారు తెచ్చాము. బంతినారు వచ్చి 2.5 పడ్డది. బీరేమో మాకు విత్తనాల రూపంలో తణుకు నుంచి తీసుకొచ్చాం. ఆనప కూడా మేము విత్తనమే పెడతాము. 100 గ్రాములు వచ్చి మాకు 200 రూపాయలు పడుతుంది. మేము పెట్టిన 25 సెంట్లకి కాను 3 ప్యాకెట్ల దాకా పడుతుంది. పచ్చిమిర్చి అయితే 45 రోజులలో పిండి స్టార్ట్ అవుతుంది. అదే ఆనపలో అయితే కనుక మనకి కరెక్ట్గా 30 రోజుల్లో ఆనపగా పిండి వస్తుంది. మనకు 45 రోజుల నుంచి 50 రోజుల నుంచి మనం కాపు తెగుతుంది. బంతి మనకి మొదలయ్యాక ప్రతి 4 రోజులకు ఒకసారి బంతి కోత కోస్తాం. కోత కోసి మనకు దగ్గరలో కాకరపొర్రు, కడియం వెళ్తాయి. ఎక్కువ మాకు ఇక్కడికి రైతులే వచ్చి కొనుక్కోవటం మాకు ఇంకా ప్లస్ అవుతుంది. మేము పురుగు మందులతో పాటు సేంద్రియం కూడా వాడతాం. ఎందుకంటే సేంద్రియం కూడా ఇవ్వాలి కంపల్సరీ, లేకపోతే భూమి సారం తగ్గుతుంది కాబట్టి. మనం కిందేమో యాప్ పిండి, వర్మీ కంపోస్ట్ అవి కింద ఇస్తాం. పైకి వచ్చేటప్పుడేమో మేము ప్రొక్లైమ్ మొదటి దశగా ప్రొక్లైమ్ వాడతాం. ఎందుకంటే సాధారణంగా ప్రొక్లైమ్ సరిపోతుంది, దానికి తోడు ఎస్మాప్రైడ్ వాడతాం. అదే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అయితే మేము క్లోరో50, ప్రొప్నోపాస్ అలాంటి వాటికి వెళ్తాం. ఫంగిసైడ్ ఏమో మనం మాస్టర్, రెడోమిల్ గోల్డ్ ఇది వాడతాం. ఎందుకంటే మంచు తెగులు ఎక్కువగా వస్తుంది బంతికి. రెడోమిల్ గోల్డ్ వాడటం వల్ల మనకి కొంచెం ఫంగల్ తగ్గుతుంది. దానికి ఎరువులు లిక్విడ్ వాటర్ సాల్యుబుల్ వాడతాం ఎక్కువ మేము. 13045, 9919, మ్యాక్స్, కాల్షియం, మెగ్నీషియం అన్ని రకాలు. అంటే ఒకటే మనం ఓన్లీ ఎరువులు 319, 320 ఇలాగే ఎన్పికే ఇస్తాం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. మనం కాల్షియం, మెగ్నీషియం ఇవి ఇవ్వటం వల్ల దానికి అధికంగా మనం ఇవ్వాల్సిన పోషకాలు కూడా దానికి కలిగి పువ్వు చాలా అందంగా వస్తుంది. 13-045 కాయ దశలు వేస్తాం. ముందుగా మొక్క వేసిన టైంలో 319 వాడతాం. మ్యాక్స్ ఏమో ఫార్ములా 4 దశల వారీగా ప్రతి 10 రోజులకు ఒకసారి మ్యాక్స్ ఇస్తాం. బీర సుమారుగా మేము ఒక 5 క్వింటాల నుంచి 6 క్వింటాల వరకు ఇప్పటివరకు కోసాం. మాకు దానికి తగ్గట్టు రేటు కూడా 65 నుంచి 70 రూపాయలు ఉండటంతో మంచి మంచి రేట్లు అయితే వచ్చినాయి ఈసారి. బజ్జీ మిర్చి అన్నది మనకు మిర్చి తోట అంటేనే కొంచెం ట్రిప్స్, మైట్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ పై ముడత అవుతాయి ట్రిప్స్, కింద ముడత అవుతాయి మైట్స్ కింద మనం గమనించి దానికి తగ్గట్టు మనం ట్రిప్స్కి, మైట్స్కి ఒమిట్ అని ఉంటుంది, ఒబిరాన్ ఇలాంటివి కొట్టి వాటిని అరికడతా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ప్రతి వారం రోజులు 10 రోజుల వ్యవధిలో ఒకసారి స్ప్రేయింగ్ కంపల్సరీ ఇచ్చుకోవాల్సి వస్తుంది మిర్చిలో. అన్నిటికన్నా అతి జాగ్రత్తగా ఉండవలసింది వైరస్ రాకముందే మనం వైరస్కి మందులు ఇచ్చుకుంటూ, యాప నూనె ఇచ్చుకుంటూ చేసుకుంటే వైరస్ను కూడా మనం అరికట్టవచ్చు. బజ్జీ మిర్చి మేము భీమవరం, తాడేపల్లిగూడెం మార్కెట్కి వెళ్తుంది. కేజీ వచ్చి 35 రూపాయలు, 30-35 ఈ రేంజ్లో వెళ్తుంది. బంతి కేజీల లెక్క అమ్ముతాం. కేజీ వచ్చి ఈరోజు అయితే 40 రూపాయలు, 40 నుంచి 80 రూపాయల రేట్లో జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. అయితే మనకి దగ్గరలో కాకరపూర ఉండటంతో మేము హోల్సేల్గా కాకరపూరకి వేసేస్తాం. ఎవరన్నా రైతు కావాల్సి వస్తే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. మొత్తం 4 పంటల మీద కనుక మేము ఈ పాటికి ఒక 60,000 ఖర్చు పెట్టాం. మా ఖర్చు పోగా మాకు సుమారు ఇప్పుడు 42,000 నుంచి 45,000 దాకా ఇప్పటికి మిగిలింది. ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా వస్తుందని ఆశాజనకంగా చూస్తున్నాం. ఖర్చులన్నీ పోయి నా ఉజ్జాయింపులో నేను అనుకునేది అయితే ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే మనకి 80,000 మిగులుతుంది. ఇలా అంతర పంట వేయటం వల్ల పైన ఓ పంట, కింద ఓ పంట వల్ల మనకి ఆదాయం 2 రెట్లు అవుతుంది. ఈ విధంగా వెళ్తే హార్టికల్చర్ క్రాప్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ వచ్చి చేస్తుంది వ్యవసాయం.
పాత రకంగా అదే వరి కూడా ఈరోజు ఏం తీసుకోవాలి, అది కూడా ఈరోజు మంచి రేట్లు ఉంది, అన్నీ బాగుంది. కానీ కొత్త తరంగా చెయ్యాలి, కొత్తగా వచ్చాం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మనం బంగాళదుంప అమ్మితే ఈరోజు కేజీ 40 రూపాయలు అవుతే అదే చిప్స్ రూపంలో అమ్మితే ఈరోజు 100 రూపాయలు పైన వస్తుంది. అంటే ఎంతసేపు కొత్తగా మనం ఆలోచించాలన్నది నా అభిప్రాయం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో రైతులు పూర్తిగా సేంద్రియ వ్యవసాయమే చేస్తుంటారు. దేశవాళీ రకాలతో పాటు ఆధునిక పంటలు సైతం పండిస్తారు. అయితే తీరా పంటలు చేతికొచ్చాక గిట్టుబాటు ధరలు మాత్రం రావటం లేదు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటున్న దళారులు గిరిజన రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధరలు చెల్లించటం లేదు. అధికారులు స్పందించి గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీతారామరాజు కొయ్యూరు మండలంలో ఆది నుంచి సేంద్రియ విధానంలోనే గిరిజనులు సాగు చేస్తున్నారు. రాగులు, కొర్రలు, సామలు, చింతపండు, అరటి, సీతాఫలాలు, రామఫలాలు, పనసపళ్ళు, కూరగాయలు ఇలా సహజ సిద్ధమైన పంటలు పండుతున్నాయి. వీటికి ఎటువంటి రసాయన ఎరువుల వాడకం ఉండదు. అటవీ ప్రాంతంలో కొండ వాలులో సారవంతమైన మట్టి ఉండడం సహజ సిద్ధ పంటకు కలిసి వస్తోంది. వర్షాకాలంలో కొట్టుకువచ్చే సారవంతమైన మట్టి కావడంతో రసాయన ఎరువులు అవసరం లేదు. దీనికి తోడు గిరిజనులు ఎక్కువగా పశువులను పెంచుతూ ఉంటారు. వాటి గత్తాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇవన్నీ సేంద్రియ సాగు విధానంలో భాగమే. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఇదే. అయితే పండిన పంటను సేకరించిన ఉత్పత్తులను మైదాన ప్రాంతాలకు తరలించి విక్రయిస్తూ ఉంటారు. అయితే మద్దతు ధర రాకపోవడం, కొనుగోలుకు అవకాశం లేకపోవడంతో శ్రమ మిగులుతోందని వాపోతున్నారు. మేమేంటంటే నల్ల మద్ది చిక్కుడు అనేది మా ఊర్లో చాలా పండుతుందండి. అది మేము ఎరువేసి మేము అది పండించాము. చాలా న్యాచురల్గా అది గత్తం వేసి మేము పండిస్తాము. చాలా ఎక్కువగా పండుతుంది. అది మేము తీసుకెళ్ళి బజార్లో కానీ మార్కెట్లో కానీ అమ్మాలంటే అది మాకు తీసుకోరు, ఎవరు తీసుకోరు. రూపాయి కూడా అది చెల్లదు, తీసుకోరు కూడా మేము అమ్మితే. కానీ అదే విత్తనాలని అదే నల్ల మద్ది చిక్కుడిని మేము మార్కెట్లో కొనుక్కోవాలంటే కేజీ 60-70 అంతకన్నా ఎక్కువే చెప్తున్నారు. కానీ ఇవే కాకుండా మా ఊర్లో అనేక పంటలు పండిస్తామండి. మా ఊర్లోని ఎరువు కాకుండా, ఎరువుతో పండించడం కాకుండా ఎరువు లేకుండా పండేవి చాలా విత్తనాలు ఉన్నాయి. ఎర్ర కూరలు ఉన్నాయి, తెల్ల కూరలు కూడా ఉన్నాయి, సోలు ఉంది, సామలు అన్నీ పండిస్తాం. దాని కూడా పండిస్తాం, మెట్ట ధ్యానం అన్నీ. దానికి అవి ఎక్కువగా మా దగ్గర పండితే అది కింద తీసుకెళ్ళి అమ్మాలన్నా మాకు ఎవరు తీసుకునే పరిస్థితులు ఎవరు ఉండరు, తీసుకోరు కూడాను. అలాగే టమాటాలు అయితే చాలా ఎక్కువ పండుతుంది. న్యాచురల్గా పండిస్తాము, చాలా ఆరోగ్యవంతమైన టమాటాలు. వాటిని కూడా మేము అంటే తట్ట విధంగా మేము అమ్ముతామండి. తట్ట ఏ విధంగా తీసుకుంటారంటే తట్టను మేము కిందకి దించితే 150 అంతకు మించి తీసుకోరు. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు ఉండము, నిల్వ చేసి ఉంచుకోలేమనేసి అంటారు. అదే టమాటాని మేము కిందకి వెళ్ళి మేము కొనుక్కోవాలంటే కేజీ 50 రూపాయలు, 100 రూపాయలు అంతకు మించి చెప్తారు. ఆ పంట కాకుండా పసుపు అన్నీ ఉంది. అమ్మాలన్నా మాకు కొనేవారు ఎవరు లేదు. కొన్నా కూడాను పసుపు అయితే కేజీ 30 రూపాయలు అలా అడిగేవారే ఉన్నారే కానీ ఎవరు తీసుకోవడానికి ముందుకు రారు. మాకు ఇంత ఘాటు ఎత్తైన ప్రదేశాల్లోని ఇన్ని పంటలు పండించిన గవర్నమెంట్ మా కోసం ఎంతో ఖర్చు పెడుతుంది సేంద్రియంగా పండించమని. కానీ ఈ కొనేవాళ్ళు ముందుకు రావడానికి ఎవరు రావట్లేదు. మేము ఎంతో ఎరువు లేకుండా పండిస్తున్నాము కానీ దీనికి తీసుకెళ్ళిన సరే ఎవరు కూడా రూపాయికి తీసుకోవట్లేదు. కొందరు అయితే వచ్చి చెప్తున్నారు ఇది చాలా రేట్ అయిన విలువ అని చెప్తున్నారు. కానీ మేము తీసుకెళ్తే ఎవరు తీసుకోవట్లేదు. ఎరువు లేకుండా మేము పంటలు పండిస్తున్నాము. కానీ అదే కింద దేశాల్లో అయితే అనేక ఎరువులతో పండించే పంట అయితే తీసుకుంటున్నారు. కానీ మా పంటలో ఎవరు తీసుకోవట్లేదు. అనేక పిల్లలతో కష్టపడి మేము పనిచేస్తూ ఈ కూరగాయలు పండిస్తే కూడా మా సొంతంగా మేము పండించుకుంటున్నట్లే ఉంటుంది. దీనికి కిందికి తీసుకెళ్ళి పంట పండించి తీసుకెళ్ళి పిల్లలకి ఏదైనా సదుపాయం చేసినట్లయితే గవర్నమెంట్ కూడా సహకరించే సాయం ఉంటుందనేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా మాకే పట్టింపు లేదనేసి మేము ఆశిస్తున్నాం. ఎడ్యుకేషన్ 11 మండలాల్లో మేము ఎత్తైన ప్రాంతంలో మేము ఉన్నాము. రోడ్డు కూడా లేదు సార్. అదే ధరను కింద ధరకైతే 150 రూపాయలు కేజీ చెప్తున్నారు. మేము తీసుకెళ్ళిన అయితే టట్ట 50 రూపాయల చొప్పున 150 తీసుకుంటామనేసి అంటున్నారు సార్. అందుకే మేము ఇది ఎలా అమ్మాలో అనేది కూడా మాకు తెలియదు. గవర్నమెంట్ నుంచి ఇలా చేయాలనేసి ఒక్కసారి మాట చెప్తే బాగుంటుంది అనేసి మేము ఆశిస్తున్నాము.
మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.